ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ వందనాలు. వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి 9 వచనాలు 8 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి 8 వచనాలు కలిసి చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసం. అలాగు నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలెను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. చాలండి. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, గత వారాలుగా 6 వారాలుగా ప్రార్థన అంశం మీద మీరు మాతో ముచ్చటిస్తున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. 7వ వారముగా ఉపవాస ప్రార్థనను గురించి మీరు మాతో ఏదైతే మాట్లాడాలని ఇష్టపడుతున్నారో మమ్మల్ని సంధించండి. వినగలిగే చెవులను, విధేయత చూపించే మనస్సులను మాకు అనుగ్రహించండి. చెప్పుచున్న నన్ను, వినుచున్న బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడా మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటలు ఉపోద్ఘాతముగా చెప్పి నేను అసలు మాటల్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఉపవాస ప్రార్థన గురించి మనము నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఒక ఉపవాస ప్రార్థన గురించి దేవుడు యెషయా గ్రంథంలో ఇశ్రాయేలుకి బోధిస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని దగ్గర గట్టిగా అరుస్తున్నారంట. ఏమరుస్తున్నారంటే, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చూడవా, నువ్వు వినవా, గొంతు చించుకుని అరుస్తున్నాం కదా, నువ్వు వినవా అంటే ప్రభు ఏమంటున్నాడంటే, అసలు మీరు ఏ ఉపవాసం ఉన్నా ఎంత అరిచినా నేను వినను. ఎందుకు వినను అంటే, మీ దృష్టిలో ఉపవాసం వేరు, నా దృష్టిలో ఉపవాసం వేరు అంటున్నాడు. మరి ఆయన దృష్టిలో ఉపవాసం అంటే ఏంటంట? మానవుడి దృష్టిలో ఉపవాసం ఏంటి అంటే, పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడవ పడి ఉపవాస ప్రార్థనలో ఉంటారంట. అంటే మీకు బాగా అర్థం అవ్వాలి, మన లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. భార్య భర్తలు ఉన్నారు. ఇక ఆవిడ వంట చేయదు, ఆయన మాట విందు, విధేయత జీవించదు, అంటే గొడవ పెట్టుకుంటుంది. కానీ ఉపవాస ప్రార్థనలో కూర్చుంటుంది. ఈయన ఉంటాడు, ఉదయకాలం సాయంత్రం దాకా డ్యూటీ చేసి వస్తాడు, విసుక్కుంటాడు, కసురుకుంటాడు, చెయ్యెత్తుతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు, ఉపవాస ప్రార్థన ఉంటాడు. ఇక మా సహోదరులు మనం కూడా దెబ్బలాడేసుకుని ఉపవాస ప్రార్థనలో కూర్చుంటాం. ప్రభు ఏమంటాడంటే, మీకు సమాధానం లేదు, మీరు కొట్టుకు చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉండి మా ప్రార్థన ఎందుకు వినట్లేదంటే వినను. నా దృష్టిలో ఉపవాసం ఏంటి అంటే అని దేవుడు మనకి బోధిస్తున్నాడు. ఏంటంట, ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే బరువులు మోస్తున్నారో, ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించడం, వారిని ఆదరించడం, వారిని ధైర్యపరచడం, వారి కట్లలో ఉన్న వారిని విడిపించడం, వారికి ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, దిక్కుమాలిన వారిని ఇంట్లో చేర్చుకోవడం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసము అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడండి? ఇది నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి, కానీ నేను ఎవరితో సమాధానం ఉండను. ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి, అసలు నాకు ఎంతమందితో గొడవలు ఉన్నాయి. ఇక మన ఉపవాస ప్రార్థనకి ఇది అర్థం లేదు. ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, కమాన్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ ద వే యూ ఫాస్ట్ అండ్ ప్రే. నేను ఉపవాస ప్రార్థన చేస్తానంటే దాని స్టైల్ మార్చుకో. ఒకవేళ ఇప్పటిదాకా అలా ఉంటే, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము,
ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన నేను వింటాను. మీరు ప్రకాశిస్తారు అనేక మంది మధ్యలో, మీకు స్వస్థత కలుగుతుంది. మీ ముందు ఉంటాను, మీ వెనకాల ఉంటాను నేను. ఎన్ని వాగ్దానాలు అండి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. మరి మనకి ఏంటంటే ప్రాబ్లం, వాగ్దానాలు చూసి ఎంత ఇష్టపడతామో. జనవరి 1 రాగానే ప్రభా నాకు మంచి వాగ్దానం ఇవ్వు అంటాం. చెడ్డ వాగ్దానాలు ఏమి లేవు, బైబిల్ అన్నీ మంచి వాగ్దానాలే. వాగ్దానాలు అంటే మంచి వాగ్దానం అంటే దేవుడు వాక్కు తను దానంగా ఇచ్చాడు. వాగ్దానాలు బట్టి ఎంత బాగుందో వాగ్దానం అంటాం. వాగ్దానం బాగానే ఉంది, దాని ముందే ఉంది. వాగ్దానం ఏముంది? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అబ్బా ఎంత స్వస్థత ఇస్తాడంటండి. నువ్వు ఇచ్చావు కదా ప్రభా, నువ్వు స్వస్థత ఇస్తావా లేదు? మరి ముందు ఎవరేం చేస్తున్నారు? మందిపు పండు మన దగ్గర పడుతున్నావా? బాధలో ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నావా? దిక్కులేని దరిద్రుల్ని ధైర్యపరుస్తున్నావా? సంవత్సరానికి ఒకసారి అంటే కృష్ణుడు భోజనం పెడతానండి నేను. పక్కింటి బాధలో ఉంటే టీ చుక్కే పోవడం. నేను అంటాను కదా, మన ఇరుగు పొరుగు వారిని మనం దేవుని ప్రేమను బట్టి ఆకర్షించలేని దౌర్భాగ్య స్థితిలో సంఘం వ్యక్తిగా మనం ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రభు నమ్ముకోవట్లేదు. రోజులు కఠినపరచబడిపోయిన హృదయాలు మనల్ని చూసే. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఈరోజు 2 రకాల ఉపవాస ప్రార్థన చెప్పి నేను ముగిస్తాను. ఇది క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ఉపవాస ప్రార్థన మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు రాసుకోండమ్మా. అదే రీతిగా ఆ పక్కన ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఒకటి మత్తయి సువార్త 4, 1 నుంచి 11. ఇంకోటి ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 11. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11. నేను త్వరగా చదువుతాను, దయచేసి నన్ను ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 4, 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుడని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తోడుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నీ చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటి నీకు ఇచ్చినని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపరని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శోధన కొండ మీద ఆయన పరిచర్యలో ప్రవేశించక మునుపు, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత, ఆత్మచేత నింపబడిన వాడు 40 దినములు ఉదయకాలం రాత్రికాలం ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. తండ్రితో సహవాసము కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నేర్చుకుంటున్నాడు. తండ్రి వలన బోధన అందుతున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయంలో ఉండబోతున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేయబోతున్నాడు. 3.5 సంవత్సరాల్లో దేవుని కొరకు ఆయన బలమైన పరిచయం చేయబోతున్నాడు. ఇటువంటి పరిచయం చేసే దినాలలో ఆయన ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడో, ఎలా ఉండాలని తన్ను తాను సిద్ధపరచుకోవాలనుకున్నాడో, తన్ను తాను ఈ లోకంలో ఎటువంటి జీవితం జీవించాలనుకున్నాడు, దాని కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. యేసు ప్రభు దేవుడు కదండి, యేసు ప్రభు దేవుని కుమారుడు కదండి, ఆయన కూడా ఉపవాస ప్రార్థన చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకు అంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు. గమనించాలి, ఎప్పుడు కూడా రూల్ అవుట్ చేయదు. He was not 50% man and 50% God. He was 100% man and 100% God. ఆయన 100% దేవుడు, 100% మనిషి ఆయన. కాబట్టి మానవ శరీరాకారంలోనే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇప్పుడు మినిస్ట్రీలోకి వెళుతున్నాడు అంటే, ప్రపంచంలో అడుగు పెడుతున్నాడంటే, శత్రువు ఆయన పడవేయడానికి చాలా ప్రయత్నాల్లో ఉంటాడు. కాబట్టి వాడిని జయించడానికి ముందే ఆయన 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు.
ఉపవాస ప్రార్థన ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే శత్రువుని జయించి లోకంలో అడుగుపెట్టాడు. ఆమేన్. జయిస్తానే ఉన్నాడు. ఆయన ఈ శోధన కొండ మీద మనకు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అంటే ఇందాక 2 రెఫరెన్సెస్ రాసుకున్నాను. ఇప్పుడు మనమందరం ఎక్కడికి వెళుతున్నామంటే ఏదెను వనానికి వెళుతున్నాం. నా ఎడమ వైపు ఏదెను వనం ఉంది, నా కుడి వైపు శోధన కొండ ఉంది. వచ్చేసారు మీరందరూ ఇక్కడికి ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? ఏదెను వనంలో ఎవరిని చూస్తున్నామంటే చెట్టు మీద యుక్తిగల సర్పములో దూరిన సాతానుతో మాట్లాడుతున్న అవ్వను చూస్తున్నాం. శోధన కొండ మీద యేసు ప్రభువుని శోధిస్తున్న సాతానును చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఇక్కడ ఇద్దరే ఉన్నారు. కానీ ఇద్దరికి కామన్ ఒకడు ఉన్నాడు, వాడే సాతాను. అక్కడ ఏదైనా తోటలో సాతాను ఉన్నాడు, ఇక్కడ శోధన కొండ మీద సాతాను ఉన్నాడు. తేడా ఏం జరిగిందండి అంటే ఏదైనా మనములో సాతాను చేతిలో ఓడిపోయాడు మానవుడు. ఇక్కడ ఆ ఓడిపోయిన మానవుడు ప్రపంచానికి పాపం తీసుకుని వచ్చాడు. శోధన కొండ మీద మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గెలిచాడు అపవాదిని, ప్రపంచానికి విడుదలను తీసుకొచ్చాడు. ఆమేన్. ఇది జరగడానికి కారణం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు మీకు నాకు ఏం బోధ చేస్తున్నాడంటే, దేవుని పిల్లలారా, అక్కడ సాతాను ఓడగొట్టాడు మనిషిని, ఇక్కడ నేను గెలిచి చూపించాను. ఎలా అంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఉందా? మీ బైబిల్లో ఉందా? ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట, నేను మిమ్మల్ని దయచేసి ఎవరిని విమర్శించట్లేదు సుమా, 40 రోజులు లెంటి దినాలు పాటిస్తారు చాలామంది. 40 రోజులు ఉపవాసం ఉంటారు సిలువ ధ్యానాలని. ఆయన ఎక్కడా కూడా సిలువ ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు. ఆయన మన తమ్ముడు కిరణ్ మంచి పత్రిక రాశాడు దాని మీద. గమనించాలి దేవుని బిడ్డలారా, ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు అంటే మినిస్ట్రీలో అడుగు పెట్టక ముందు సాతాను జయించడానికి. అంతే. ఈరోజు ఈ చెత్త లోకంలో, భయంకర లోకంలో జీవిస్తున్నాం. దినదినము శోధించబడుతున్నాం, అపవాది చేత దినదినము సంధించబడుతున్నాం. వాడిని జయిస్తున్నామా, వాడి చేత జయించబడుతున్నామా? చెప్పాలి. ఏం జరుగుతుంది? ఎక్కువగా జయిస్తున్నామా, జయించబడుతున్నామా? చెప్పండమ్మా. తెలుగే మాట్లాడుతున్నాను, వేరే భాష మాట్లాడట్లేదు. జయిస్తున్నామా, జయించబడుతున్నామా? జయించబడుతున్నాం. వాడు ఎందుకు మనం జయిస్తున్నాడు? వాడు ఎందుకు జయిస్తున్నాడంటే మనలో మనకు అనుకుంటాం వాడికి ఏం వాక్యం తెలుసు అనుకుంటాం. ఇప్పుడు అదే మనం మాట్లాడుకోబోతున్నాం. అక్కడ శోధన కొండ మీద యేసు ప్రభుతో అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. 2 సార్లు అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. క్వశ్చన్ వేస్తున్నాడు, ఆర్ యు ద సన్ ఆఫ్ గాడ్? ఇక్కడ ఏదైనా తోటలో ప్రశ్న వేస్తున్నాడు, ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా అనేటప్పటికీ ఈవిడ మైండ్లో ఇంకా దేవుని మీద నమ్మకం కాస్త సాతాను మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నిజమా అన్న మాటకి ఆమె సమాధానం ఇస్తుంది, కానీ యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న క్వశ్చన్కి సమాధానం చెప్పట్లేదు. కారణం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన అపవాదితో మాట్లాడడానికి వివేచన ఇస్తుంది. అంటే చెప్పండి, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? అపవాదిని జయించడానికి, అపవాదితో మాట్లాడడానికి, అపవాదిని సంధించడానికి, వాడి స్వరాన్ని మనం ఎదుర్కోవడానికి, వాడికి సమాధానం చెప్పాలా చెప్పకూడదో ఉండడానికి దేవుడు మనకు వివేచన ఇస్తాడు. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా. ఆమెకు వివేచన లేదు కాబట్టి మాట్లాడడం మొదలుపెట్టింది సాతానుతో. ఈయన వివేచనతో నింపబడ్డాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 11:1-4 ఆయన ఎటువంటి వాడు అంటే వివేచన బలములకు ఆధారముగా ఆత్మ అతని మీద నిలుచుచున్నది గనుక. వివేచన బలములకు ఆధారముగా ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి అటువంటి వివేచనతో నింపబడిన వాడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇంకా శక్తిని పొందుకున్నవాడు ఇప్పుడు ఎలాగ సంధించబడుతున్నాడు అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న మాటకి మీ బైబిల్లో నా బైబిల్లో ఒకటే ఉంది కదా, సమాధానం చెప్పాడండి. దానికి ఏమైనా ఆన్సర్ ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటంటే, ఒకరే నేను నీకు సమాధానం చెప్పేది ఏంటి,
నేను దేవుని కుమారుడు కదా నీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాగ్రత్తగా గమనించాలి మిత్రులారా, ఎంత గొప్ప సత్యం ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ క్షమించండి, మీరు కుర్చీలు ముందుకని వేసుకోండి, మధ్యలో కుర్చీలు ఫిల్అప్ అన్న చేయండి. ఏమైనా ఖాళీ కుర్చీలు అంటే ఫిల్అప్ చేయండి, వెనకాల మాకు ప్లేస్ లేదు. ఓకే రూబీన్ సరే, సిస్టర్స్ ఎవరైనా ఇంటి కూర్చుని పెట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు దేవుని కుమారుడు అయితే దానికి సమాధానం చెప్పాడే చెప్పలేదు ఆయన, చెప్పలేదు. ఎందుకు? వివేచనతో నింపబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా ప్రతి పాయింట్కి అప్లై చేసుకుంటూ వచ్చేద్దాం. నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే నా బిడ్డ పెళ్ళవ్వాలని, నా భర్త మారాలని, నా ఇంట్లో సమస్య తీరాలని, నా రోగం పోవాలని. ఇది నేను తప్పు అనట్లేదు, కానీ అసలు ఉపవాస ప్రార్థన ఒక విశ్వాసి ఎందుకు చేయాలని ప్రభు బోధిస్తున్నాడంటే శత్రువును జయించి ఈ లోకంలో జీవితము జీవించిన ఉపవాస ప్రార్థన చేద్దాం. ఆమేన్ ఆమేన్ అనరే. ఆమేన్ అంటే ఊతపదంగా అనిపించను నేను. ఆమేన్ అంటే ఇలాంటి ప్రార్థన నేను చేస్తాను అని ఒప్పుకుంటారేమోనని, అంతే. గమనించాలి మిత్రులారా, ఆయన మొదటి మాట శత్రువుని మొదటి స్టెప్లో ఎక్కడ జీవించాడంటే ఏ రుజువు వాడికి ఇవ్వడానికి ఈయనకి అవసరం లేదనుకున్నాడు, అంతవరకే. రెండో మాటకు వచ్చేద్దాం. రెండో మాటకి నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు, అంతే. నీకు ఆకలిస్తుంది కదా, నిజంగా ఆకలిస్తుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఏమన్నా ఆయనకి ఆకలిస్తుందా లేదా? అబ్బో దేవుడు కదండి, ఆయన కిందకు ఆకలేనంటే ఇందాక కూడా చెప్పారు, హీ వాజ్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, కాబట్టి ఆయనకి ఆకలేస్తుంది. ఆయన మనవల నొప్పి, బాధ, బలహీనత, ఆకలి, దాహం అన్నీ సహించాడు ఆయన. కాబట్టి ఆయన ఆకలి కొనగా ఆకలితో ఉన్నాడు ఆయన 40 రోజులు. పొద్దున సాయం ఏం తినలేదు ఆయన. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినాయా అన్నాడు సాతాను. అక్కడ ఏదైనా వనానికి వెళ్దాం ఒకసారి. నువ్వు పండు తిను అన్నాడు అమ్మతోటి. అక్కడ ఏం చేసింది ఆవిడ చెప్పాలి, తినేసింది. మరి ఈయన ఏం చేశాడు? రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నాడా? తిన్నాడా? తినలేదు. ఆమె ఓడిపోయింది, యేసుప్రభు ఇక్కడ జయించాడు. గమనించాలి మిత్రులారా, ఎందుకు జయించాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, అంటే రొట్టె అక్కర్లేదు అనలేదు అక్కడ, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. రొట్టె అక్కర్లేదు, వాక్యం ద్వారా బ్రతుకుతారంటే రేపటి నుంచి మీరు భోజనం చేయకూడదు. రొట్టె వలన మాత్రము కాదు కానీ అంటే అర్థం ఏంటంటే, నాయన రొట్టె అవసరమే మనిషికి, కానీ ఈ 40 రోజులు నన్ను తన వాక్కు ద్వారా పోషించగలిగిన తండ్రి ఈరోజు కూడా నన్ను పోషించగలడు. నీ మాట విని నేను రాళ్ళ రొట్టెలుగా చేసుకోవడం వెంటరా అవతలకు పోన్నాడు. అది విషయం. 40 రోజులు ఆహారం లేక ఉన్నానా లేదా? 40 రోజులు తండ్రి తన వాక్కు ద్వారా నన్ను బలపరిచాడా లేదా? ఇప్పుడు కూడా బలపరుస్తాడు. ఈరోజు నువ్వు చెప్పినందుకు నేను రొట్టెలుగా చేసుకోవడం ఏంటి అవతలకు పోమన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ఏం మాట్లాడుతాడంటే, కమాన్, మనల్ని దేవుడు నిలబెట్టేది, శక్తినిచ్చేది, జయమిచ్చేది, అపవాది మీద జయమిచ్చేది ఏంటి అంటే తన వాక్కు, తన వాక్యం. ఉపవాస ప్రార్థనలో చేయవలసింది ఏంటంటే, కమాన్, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు ద్వారా నింపుకుందాం మన జీవితాలని, దేవుని వాక్యం ద్వారా బలపరుచుకుందాం మన జీవితాలని. మన దేవుని సేవకులు అగస్టిన్ గారు నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్పారు బైబిల్ స్టడీలో. నిజమైన ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, పాపానికి దూరంగా ఉండు, లోకానికి దూరంగా ఉండు, సెల్ ఫోన్కి దూరంగా ఉండు, సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని వాక్యంతో నింపబడు. ఈనాడు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే అన్నం మానేసి కూర్చోవడం కాదు. ఉపవాసం అంటే అన్నం మానేసి కూర్చుని మూతి ముక్కు ముడుచుకుని ఎవరి మీద అలగడం కాదు. ఉపవాసం అంటే ప్రభా నీ వాక్కుతో నన్ను నింపు, ప్రభా నీ వాక్కు చేత నేను బ్రతకాలి. అది ఉపవాసం అంటే. నేర్చుకుందాను. ఏమవుతుంది వాక్కుతో నింపబడితే అంటే, బాగానండి, సాతానికి వాక్యం బాగా తెలుసు, సాతానికి వాక్యం బాగా తెలుసు. వాడిని జయించాలంటే మనకు వాడికంటే ఎక్కువ వాక్యం తెలవాలని కాదు, వాడికి వాక్యం తెలుసు కానీ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం వాడి దగ్గర లేదు.
రాసుకునే వాళ్ళు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-18. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దినదినము వాక్యము చదవడం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రభు మనకి ఏమిస్తాడంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరింప చేస్తాడు. చెప్పండి, ఏం ఖడ్గం అంటది? వాక్యమును ఆత్మ ఖడ్గం. వాక్య ఖడ్గం ఉపయోగించేస్తున్నాడు సాతానుగాడు. కానీ యేసుప్రభు ఏం ఉపయోగించాడమ్మా? వాక్యమును ఆత్మ ఖడ్గముకు ఉపయోగించాడు. ఈరోజు మనకు కూడా దేవుడు వాక్యం ఆత్మ ఖడ్గాన్ని ఇస్తాడు ప్రభు. ఓకే, అలాంటి ఖడ్గాన్ని మనం ధరిద్దాం. సో జయించాడు ప్రభు. మొదటి మాట, నీవు దేవుని కుమారుడు అయితే, అక్కడ నిజమా అన్న మాట ఈయన జయించాడు. రెండవది, ఈ పండు తిను అన్నాడు సాతాను. తినేసింది ఆవిడ. ఈయన తినలేదు. కారణం, ఈయన వాక్కు ద్వారా, వాక్యం ఆత్మ ఖడ్గము ద్వారా, దేవుని వాక్శక్తి ద్వారా వాక్యం యొక్క ప్రాధాన్యతని ఉపయోగించి జయించాడు. మూడవది చూడండి, ఆయన దేంట్లో జయించాడంటే, అక్కడ అంటున్నాడు సాతాను వెళ్ళి, ఓ కొండ మీద నుంచి కింద దూకే, నీ పాదాన్ని రాయికి తగలకుండా పట్టుకోవడానికి దూతలు పంపిస్తాడు. అంటే ఏం వాడాడు వాడు? కీర్తన 91 వాడాడు. అంటే వాడికి వాక్యం బాగా తెలుసు అన్నమాట నేను చెప్పాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు చాలా జాగ్రత్తగా వినండి, ఆ శోధన కొండ మీద నువ్వు దూకేయి, నువ్వు చావదో దూకేయి అన్నాడు. ఏదేను వనములో సాతానుగాడు అవ్వతో ఏమన్నాడంటే, నువ్వు తిను, చావనే చావరు, నువ్వేం చావు. ఇక్కడ కూడా అన్నాడు దూకే, నువ్వేం చావవు. ఇప్పుడు ఆవిడ ఏమనుకుంది? తిని చూద్దాం, దేవుడు చచ్చిపోతాడన్నాను కదా, ఈ సాతానేమో చావడంటుంది, కాబట్టి సాతాను మాట కరెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి తినేసింది ఆవిడ. చచ్చిపోయినా తెచ్చుకోలేదు ఆవిడ. దేవునితో సంబంధం కోల్పోవడమే మానవుని మనుగడకు చావు అన్నమాట గుర్తుంచుకోండి. దేవునితో లింక్ కట్ అయిపోయింది, దేవునితో సంబంధం తెగిపోయింది, చావు సంపాదించుకుంది. మానవాళికి పాపాన్ని తీసుకొచ్చింది అమ్మమ్మ. కానీ యేసుక్రీస్తు ప్రభు నువ్వు దూకే అంటే, యేసుప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధించొద్దు, అవతలక్కువా. నేను దూకడం ఏంటి నువ్వు చెప్తే? నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. యేసు ప్రభు సిలువకు మునుపు గెత్సెమనే తోటలో ఆయనని ఆ కత్తులతో గుదియలతో పట్టుకోవడానికి ఆ యొక్క రోమా సైనికులు వచ్చినప్పుడు పేతురు మల్కు అనేటువంటి వాడి చెవుని తెగ నరుకుతాడు. యేసు ప్రభు అంటించేస్తాడు. ఒక మాట అంటాడు, ఏమయ్యా ఏంటంత తొందరపడుతున్నావు? ఆ కత్తి తీసి వాడిని నువ్వు నన్ను ఏదో డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే 6 వ్యూహముల దేవదూతలను నా కొరకు పంపించలేడని నువ్వు అనుకుంటున్నావా? 72,000 మంది దేవదూతలు వస్తారంట. చెప్పండి, యేసు ప్రభు కోసం ఎంతమంది వస్తారు? చెప్పలు గట్టిగా. ఒక్క యేసు ప్రభు కొరకు 72,000 మంది దేవదూతలు వస్తారట. గమనించాలి, అంత శక్తి ఉంది ఆయనలో. దూకి చూపించచ్చు కదా శక్తి ఏంటో అనుకొచ్చుకున్నాం. వాడికి రుజువు చేసిన అవసరం లేదు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జయించాడు అంటే, అపవాది ఎక్కడ ఆ అబ్బమని వాడగొట్టిందో ఆ విషయం జయించి చూపించాడు. అమ్మ అర్థమవుతుందా? చివరిగా చెప్పేది, ఈ ఉపవాస ప్రార్థన ముగిస్తాను. చెప్పండి, చివరిగా ఏంటి అంటే, అమ్మ నువ్వు కాళ్ళు ఒకసారి పట్టుకో, యేసుప్రభా సిలువెత్తావా, అంత బాధ ఎందుకు నీకు? నువ్వు వచ్చింది ఎందుకు? లోకాన్ని జయించడానికి. ఈ లోకం అంతా నా చేతిలో ఉంది కదా. చెప్పండి, లోకం సాతాను చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? చెప్పండి. మొదటి యోహాను 5:19 తీయక్కలు రాసేసుకోండి. ఈ లోకము దుష్టుని యందున్నదనియు మనము సత్యవంతుని యందున్నామని ఎరుగుదుము. లోకం దుష్టుని చేతిలోనే ఉంది. అందుకోసం వాడు సవాల్ చేస్తున్నాడు, ఒక పని చెయ్యి, షార్ట్ కట్ చెప్తాను, సిలువేం ఎక్కక్కర్లేదు, జస్ట్ అలా 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 నమస్కారం పెట్టే, నాకు నమస్కారం పెట్టేసి మొత్తం ఇది లోకం అంతా నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఏం మాట్లాడుతున్నావు? దేవుణ్ణి తప్ప ఎవరిని మొక్కడానికి లేదు, గెట్ అవుట్, గెట్ లాస్ట్, అంతే తోలేసాడు. ఇంకా సాతాను మళ్ళీ ఇప్పుడు రాలేదు ఆయన జీవితంలోకి. అంటే అప్పుడప్పుడు జర్ఫ్ ఇచ్చింది కానీ డైరెక్ట్గా ఇంకొచ్చి శోధించలేకపోయింది.
మరి అవ్వతో ఏమన్నాడు? నువ్వు పండు తింటే దేవతలా అయిపోతామని దేవుడు పులిపొత్తరం వచ్చింది, నువ్వు దేవత లెవెల్కి వస్తావు తిని అని. ఇప్పుడు యేసుప్రభుతో ఏమంటున్నాడు? ఈ లోకమంతా నేనే అయిపోతుంది. అమ్మ అర్థమవుతుందా? యేసు ప్రభు ఏం జయించాడంటే మానవుడు ఓడిపోయిన వాటన్నిటినీ యేసు ప్రభు జయించి చూపించాడు. శోధన కొండ మీద ఉపవాస ప్రార్థనమైన పిమ్మట ఆయన జయించాడు. గమనించాలి. ఈరోజు నీవు నేను ఒకసారి ఆలోచించుకుందాం. ఎన్నిసార్లు ఉండిపోతున్నాము? యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-17. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-17. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవప్రమమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. వీటిని జరిగించువానిలో తండ్రి ప్రేమ ఉండదు. వీటిని జరిగించువాడు గతించుకోడు గాని తండ్రి చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. దేవుడు మనల్ని పిలిచింది గతించుకోవడానికి కోసం కాదు. ప్రభు నా ప్రతిరోజు ప్రభు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మతో దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను పిలుచుకుంది రక్తంతో కడుపుకుంది, కొనుక్కుంది గతించుకోవడానికి కాదు, శాశ్వతంగా ఆయన ముందు నిర్దోషులముగా, నిష్కలంకరముగా, నిరపరాధముగా నిలబడడానికి. నిలబడవలసిన మన జీవితాలు ఓడిపోయినట్టుగా బ్రతుకుతున్నామా? గుర్తుంచుకోండి, మనం ఓడిపోతే ఆయన తల దించుకుంటాడని గుర్తుంచుకోండి. మనం గెలిస్తే ఆయన తలెత్తుతాడు. దేవుని బిడ్డలారా, ఎలా గెలుస్తానండి? యేసుక్రీస్తు ప్రభు గెలిచి చూపించాడు. నువ్వు గెలవలేవా? అక్కడే రాసుకోండి. యోహాను సువార్త 16:33. నేను లోకమును జయించున్నాను. నేను జయించాను కాబట్టి మీరు జయిస్తా అంతే. నేను జయించాను కాబట్టి మీరు జయిస్తా అంతే. దేవుని బిడ్డలారా, మనకి జయించిందని ఇచ్చే ప్రభువు ఉన్నాడు. ప్రభు మన పక్షం మనకు విరోధి ఎవడు? వంగుతున్నామా? ఎక్కడ ఉందన్నా? అబ్బే నేనాడు విగ్రహార్థన మానేశానండి. అసలు విగ్రహాలకి నేను ఎప్పుడు మొక్కలేదండి. చాలా పరిస్థితులు వంగుతున్నావు. వంగట్లేదా? నీ విశ్వాసి వంగట్లేదా? రాజీ పడిపోయే బ్రతుకు, అమ్ముడుపోయే జీవితాలు, కాంప్రమైజింగ్ నేచర్. ఏం పర్వాలేదు. పెరగమ సంఘం రాజీ పడలేదా? సాతాను సింహాసనం చోట తన సింహాసనం వేసుకోలేదా? అమ్మాయి అది పెద్ద తప్పేం కాదండి, పెద్ద తప్పేం కాదు. మీరు అనుకోవాల్సింది చిన్న విషయం, పెద్ద విషయం అని. ఏ విషయమైనా ఎక్కడ నువ్వు వంగినా గుర్తుంచుకో, యేసు క్రీస్తు ప్రభు నీలో ఉంటే ఆయనను కూడా వంచుతున్నావు అక్కడ. చాలామంది అంటారు, నా మనసులో యేసు ప్రభు ఉన్నాడండి, వాళ్ళు ఏం చేస్తే అంటలేండి, వాళ్ళ కోసం కొంచెం రాజీ పడతానండి. అక్కడికి వెళ్ళి ఇలా దండం పెట్టుకోను కదండి. ఇప్పుడు మనసులో ప్రభా అంటాను, అక్కడ నిలబడకపోతే బాగోదు కదండి. అదేంటి అంటే యేసుప్రభు కూడా తీసుకెళ్తావు అక్కడ గుడికి అంటే ఆ పరిస్థితులకి ఆ వాటికి యేసుప్రభు కూడా తీసుకెళ్తావా? దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొన్న రతన్ రాజన్న ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, నేను కామన్గా మీకు తెలిసిన విషయం, దేవుడు నేను గొప్ప కాదు, దేవుడు వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని ఆశ అంతే. నేను అన్నాను, చాలా లేట్ అయిపోయింది కదా అని వ్యాన్ బుక్ చేసాను. నేను ధనరాజు గారు అప్పుడు వ్యాన్ బుక్ చేశాను కానీ వ్యాన్ బుక్ చేసాను, వ్యాన్ వచ్చేసింది. 3 గంటలు కూర్చున్నాడు వ్యాన్ అతను. ఇంతలోపట ఆ యవనస్తులు అప్పుడు దాకా ఒకరు లేరండి, 200 మంది వచ్చేసారండి. మేము మోసుకెళ్తాం, ఇది మా ఊరు పడిగట్టు, ఎవరితో మాట్లాడావు? అప్పుడు నేనన్నాను, సారీ బాబు, తెలియకేదో చేసింది నేను తీసుకెళ్ళాను. పాప మత్తు దిగిపోయినట్టుండే సమాధి దగ్గర, సారీ అని పాస్టర్ గారు ఏదో అన్నానని ఉన్నాను. ఇప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ప్రభు నమ్ముకున్నామంటే పడికట్లు, ఆచారాలు, లోక సంబంధం పరిస్థితులకు వంగితే మనము దేవుని బిడ్డలం కాదు. అంతే, అన్నిటికీ వంగిపోతాం. మన దేవుడు నమ్ముకున్నానంటాం. ఏంటది? రాజీ పడుతున్నాం మనం. అన్నిట్లో బాగుంటాం. కరెక్ట్గా పెళ్ళిళ్ళకి, చావులకు వచ్చేది అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద దీపం పెట్టారు,
బాధ వచ్చినా పర్వాలేదు, ఫస్ట్ నేనేం చేస్తానంటే సమాధి చేసిన నేనే ఫస్ట్ వెళ్తాను వాళ్ళ ఇంటికి ఆదరించడానికి. ఇలా వెలుగుతూ ఉంది ఆ మూదేసి ఏమనుకోకుండా మళ్ళీ అంటించుకున్నాను. ఎందుకు మాట చెప్తున్నానంటే వంగొద్దు, ఎక్కడా వంగొద్దు. మన ప్రభు వంగలేదు, మనం ఎందుకు వంగుతావు? జయిద్దాం, జయిద్దాం. వారానికి ఒక ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు ఎన్ని ఉపవాస ప్రార్థనలు అవుతాయి తెలుసా? 52 ఉపవాస ప్రార్థనలు అవుతాయి. దేని విషయం చెప్పాలి? దేని విషయం చెప్పాలి? శోధనలను, లోకమును జయించుటకు శక్తి కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. స్టార్ట్ చేద్దాం. తప్పకుండా దేవుడు మన సంతోషిస్తాడు. మొదటి ఉపవాస ప్రార్థన ముగించాడు యేసుప్రభు నేర్పించింది. చెప్పండి, దేనికోసం ఉపవాస ప్రార్థన చేశాడైనా? జీవితం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏమైంది? సాతాను ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసి. గమనించాలి దేవుని బిడ్డారా, ఏదైనా వనంలో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. ఈ శోధన కొండలో సహవాసాన్ని దింపుకున్నాడు దేవుడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. అమ్మ బాగా అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన ద్వారా సంపాదించుకుందాం. చివరి మాటలు చెప్పినట్టు ఇస్తాను. రెండవ ఉపవాస ప్రార్థన, యేసుప్రభు మనకు నేర్పించిన ఉపవాస ప్రార్థన నేర్చుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మనము చాలా ఎరిగిన వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9:23 నుంచి. నేను ఫాస్ట్ చదువుతాను తల్లి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తు వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపొద్దని నీకు ఆజ్ఞాపించినానని చెప్పి అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయానండి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పారు. అక్కడ 29వ వచనంలో ప్రార్థన వలన అన్న మాట కింద ఫుట్నోట్లో ఏముందంటే ఉపవాస ప్రార్థన వలననే ఉందండి. ఉపవాసము వలనే. సరిగ్గా ఈ వాక్యానికి క్రాస్ రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. 17 మత్తయి సువార్త 17 చదవాలి తొందరగా. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళడా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు సహింతును, వారిని నా ఎదుగు తీసుకురండి అని చెప్పాను. చదువు. మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతే అడిగారట. చాలా చాలా మీ అల్ప విశ్వాసము చేతనే. చాలండి. ఇక్కడ బాగా గమనించాలి. మనం ఒక వాక్యం వినేటప్పుడు సగం నిద్రలో సగం మెలుకులో విన్నామనుకోండి, అంత కలగపలగం అయిపోయి ఏమింటాం అర్థం కాదు. కాబట్టి చాలా మెలుగుగా ఉండని చెప్తాను, అంతకంటే బాగా. ఇక్కడ జరిగింది ఏంటి? దెయ్యం పట్టిన కుమారుని తండ్రి తీసుకొచ్చాడు. అందరూ స్వస్థత పొందుతున్నారు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అందరూ బాగుపడుతున్నారు. ఈ దెయ్యం పట్టిన వాడికి మాత్రం స్వస్థత కలగట్లేదు. విసిగిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాడు ఇంటికి. వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఎదురుపడ్డాడు. యేసుప్రభుతో అంటున్నాడు, నీ వలనైతే, గట్టి చెప్పండి ఏమన్నాడు? నీ వలనైతే వీడిని బాగు చేయి. అంటే అర్థం ఏంటి? క్యాసేజీ లేకపోతే మానే, అమ్మా ఇటు వినాలి, ఇటు చూడాలి. నీ వలనైతే అంటే నువ్వు చేస్తే చేయి, లేకపోతే మానే అంటే విసిగిపోయిన హృదయం అన్నమాట. అప్పుడు యేసుప్రభు, నువ్వు ఒకవేళ నువ్వు నా మైండ్ దయించి కనికరపడి సహాయం చేయి, ఒకవేళ నీ చేతనైతే. అప్పుడు యేసుప్రభు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఆ మాట ఎంత బాగా అలవాటు మనకి. నమ్ము, సమస్తం సాధ్యం నాకు అన్నాడు. నేను ప్రశ్న అడుగుతాను, మన కళ్ళ ముందు అందరూ స్వస్థపడుతున్నారు.
వాళ్ళ కొడుకు స్వస్థత రాలేదు. నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పాలి. మీరే అదే ప్లేస్లో ఉన్నారు, నమ్మగలరా? ఆ తండ్రి చేసిన ప్రార్థన మనం చేద్దాం. అపనమ్మిక కలుగకుండా సహాయం చేయము. గట్టి చెప్పండి, ఏమన్నాడు? ఆ నమ్మకం కూడా నువ్వు ప్రభా. గాల్లో పెట్టి దేవుడా దేవుడా అంటే అనాలి. క్రైస్తవుడు అనాలి, విశ్వాసి అనాలి. గాల్లోనే దీపం పెడతాను, సహాయం చేయి, నాకు నా అపనమ్మకం కలగకుండా సహాయం చేయి. యేసు బాగు చేశాడు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు శిష్యులు ఒక మాట అడిగారు. ఏమడిగారండి? మేము ఎందుకు ఆయన్ని బాగు చేయలేదు? ఇక్కడ మార్కు సువార్తలో ఉపవాస ప్రార్థన వల్లనే ఉంది, మత్తయి సువార్తలో ఇక్కడేమో ప్రార్థన లేఖ ఉంది, అక్కడేమో విశ్వాసం లేఖ ఉంది. ఇప్పుడు ఈ రెండు కలుపుదాం. ఇక ఈ మార్కు సువార్త ఆధారం చేసుకుని చాలామంది సేవకులైన విశ్వాసులైన ఏమనుకుంటున్నారంటే దెయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దెయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అంటే మీతో పోవాలంటే ఉపవాస ప్రార్థన వద్దా? అమ్మ, దెయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయమని కాదు అర్థం. దెయ్యం పోగొట్టగలిగిన శక్తి కలిగిన దేవుని యందు విశ్వాసము కొరకు ఉపవాస ప్రార్థన చేయి. మళ్ళీ చెప్తున్నాను మీ అందరి కోసం, ఉపవాస ప్రార్థన దేనికోసం? విశ్వాసము కట్టబడ్డానికి ఉపవాస ప్రార్థన చేయి. లూకాసు వార్త 17:5, లూకాసు వార్త 17:5 చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒక ప్రార్థన అడుగుతున్నారు. చదవండి, లూకా 17:5. అక్కడ వర్డ్ చాలా గట్టి చదవాలి సురేష్. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. చాలు నాయన, చాలు. ఏమడుగుతున్నారంటే, ప్రభా మా విశ్వాసము వృద్ధి పొందించు. అక్కడ శిష్యులు అని ఉందా, అపోస్తులు ఉందా? అంటే అప్పటికి ఎన్ని కార్యాలు చేశారు? అప్పటికే దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, రొట్టెలు పంచిపెట్టారు. అబ్బా, ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా కార్యాలు చేశారు. అటువంటి శిష్యులు ఈరోజు మీకు నాకు ఏం నేర్పిస్తారంటే, విశ్వాసం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం, లైఫ్ లాంగ్ ప్రాసెస్. విశ్వాసము వృద్ధి పొందించుకోవాలి. నేనండి విశ్వాసినండి, విశ్వాసము ద్వారానే కృపచేత రక్షించబడ్డానండి. వెరీ గుడ్. వృద్ధి ఏది? మనలో విశ్వాసము వృద్ధి చెందుతుందా? మనలో విశ్వాసము దిగజారిపోతుందా? కాళ్ళు పట్టుకుని అడిగి ఎప్పుడన్నా, ప్రభా నా విశ్వాసం వృద్ధి చెందించు ప్రభా. త్వరగా చెప్తాను వినండి. నాకు ఏ విశ్వాసం కావాలో తెలుసా ప్రభా? నాకు ఏ విశ్వాసం కావాలంటే చిన్న విశ్వాసంతో నాకు వద్దు ప్రభా. బైబిల్ గ్రంథంలో 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు టైంని బట్టి కేవలం 3 చెప్తాను. ఒకటి అవిశ్వాసం, రెండోది అల్ప విశ్వాసం, మూడోది ఆవగింజంత విశ్వాసం, నాలుగోది అమూల్యమైన విశ్వాసం. చెప్పండి, మొదటిదండి చెప్పాలి గట్టిగా. అవిశ్వాసం, రెండవది అల్ప విశ్వాసం, మూడవది ఆవేదించంత విశ్వాసం, నాలుగవది అన్ని ఆలు ఉంటే మీకు బాగా గుర్తుంది కాబట్టి ఆలు చెప్పాను అంతవరకు. సరే, ఫస్ట్ దానికి వచ్చేద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? పునాది. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 11:1 విశ్వాసం అనగా నిరీక్షించబడే వాటికి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. ఇంకా బాగా అర్థం కావాలంటే 11:5 హెబ్రీ 11:5 నా వెనకాల చెప్పండి. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నాను, కొంచెం నాకు ముగించాలి టాపిక్ కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. మళ్ళీ వినండి, ఆ వాక్యం మళ్ళీ వినండి దయచేసి చెప్తున్నాను. హెబ్రీ 11:5 హెబ్రీ 11:5 చదవండి అమ్మా. 6వ వచనం అనుకుంటా. ఆయన ఎందుకు వచ్చేవాడు, అదేనా 6 అమ్మ నా వెనకాల చెప్పండి అందరూ. విశ్వాసము లేకుండా, అందరు చెప్పాలి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన ఎందుకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మగలను కదా. కరెక్టా ఉందా? విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఉన్నాడని వచ్చాను,
ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎందుకు ప్రభు నమ్ముకున్నారు? అవర్ లార్డ్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లార్డ్. మై గాడ్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లార్డ్. హి ఈజ్ నాట్ ఎ ఫిక్షన్. ఆయన ఊహా చిత్రమైన దేవుడు కాదు. ఆయన ఊహలో ఉన్న దేవుడు కాదు. ఆయన ఊహలో ఉన్న దేవుడు కాదు. నేను బయట మైక్ ఆఫ్ చేసి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. రికార్డింగ్లో వచ్చిన పర్వాలేదు. ప్రస్తుత దినాల్లో అవిశ్వాసులు చాలా బాగా పనిచేస్తున్నారు విశ్వాసుల కంటే. అందుకోసం బుద్ధి తెచ్చుకోవాలని మాటలు చెప్తా ఉన్నాను. మనకు వీడియో చూశారు, శివశక్తి వాళ్ళు వీడియో చూశారు. ఆ వీడియోలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి అవిశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళ మాటలు విన్నారనమాట. అందులో ఒక ఆవిడంటనే స్టడీ చేసిందంటే, ఆవిడ అపాలజెటిక్స్ స్టడీ చేసిందంటే. ఆవిడ పేరు ఎస్తేర్ ఆవిడ పేరు. ఇంకొక ఆవిడ పేరు మేరీ. కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడితో డిస్కషన్ చేస్తున్నారు. ఆవిడ అంటుంది, ఏమన్నా అసలు యేసు ప్రభు లేడండి. ఏమంటుందండి? అసలు యేసు ప్రభు లేడండి, మిత్ అండి, ఫిక్షన్ అండి. దాని గురించి మళ్ళీ వీడియోలు 1 కాదు 2 కాదు, కోకలు వీడియో. పరలోకం చూసారండి వీళ్ళు? పరలోకం చూసారండి వీళ్ళు? ఏటో పిచ్చి పాపం క్రైస్తవులు ఇలాగ అయిపోయారు. తెలుసుకుని బయటికి వెళ్ళిపోయామండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నేను నా శేష జీవితం అంతా యేసు ప్రభులో ఉన్నవాడిని సత్యం వైపు తిప్పి యేసు ప్రభు లేడని చెప్పడం నా ఉద్దేశం చెప్తున్నాను. ఏటో బోరుగొట్టు ఏంటండి, క్రైస్తవులకి పరలోకంలో ఉంటారంట, యుగ యుగాలు పరలోకంలో ఉంటారంట. పాపం తెలియట్లేదు ఎంత బోరో కదా, పరలోకంలో ఎంత పర్మనెంట్గా ఉంటారంట నవ్వుకుంటున్నారు. అప్పుడు నేను కమెంట్ పెట్టాను, ఎప్పుడు నీకు పెట్టను నేను, కానీ పెట్టాను. అమ్మ యుగేగాలు మేము ఎక్కడ ఉంటామో కానీ మాకు తెలుసు, కానీ యుగేగాల పాపం మీరు నరకంలో కాలిపోతారని బాధేస్తున్నాను. యుగయుగాలు వెళ్ళే పరలోకం తెలియదు పాపం, కానీ యుగయుగాలు నరకానికి వెళ్తామని తెలియట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ మాట చెప్పడానికి వచ్చారు. విశ్వాసం అంటే ఆయన ఉన్నాడని వచ్చారు మనం. ఆయన ఉన్నాడు. ఎవరు చెప్తే నమ్మారా? రుచి చూచి ఎరిగితిని యెహోవా కృతమునియు రక్షణాశ్రయించి నే ధన్యుడని. ఎవడు మీరు ఆశ్రయించలేదా? మీరు రుచి చూడలేదా? ఆయన ఉత్తముడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. విశ్వాసం అనగా ఆయన యొద్దకు వచ్చి వాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలమిస్తాడని వచ్చాము. ఆమె ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి అంటే, విశ్వాసం అంటే ఏంటో మనకి బోధించి, ఆ విశ్వాసము మనం నిలబెట్టి, ఆ విశ్వాసము ద్వారా రక్షణ అంటే ఏంటో మనకి బోధించి ఈరోజు మనందరినీ ఆ రక్షణ గుంపులో చేర్చాడు. చెప్పడం దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమగా ఉందండి ఆయనకి. ఈ విశ్వాసం నుంచి కొంతమంది ఎందులోకి వెళ్ళిపోతున్నారంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. గట్టి చెప్పండి, ఏం విశ్వాసం ఇది? అవిశ్వాసం. రెఫరెన్స్ రాసుకుని ఇంటికి కింద స్టడీ చేసుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 చదువుకోండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి. అక్కడ యేసు ప్రభు 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏంటి అంటే, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, భూమి మీదకి వచ్చేటప్పటికి యేసు ప్రభుకి డౌట్ వస్తుంది. ఆయన సెకండ్ కమింగ్కి వచ్చేటప్పటికి అసలు విశ్వాసంలో ఎంతమంది నిలబడి ఉంటారా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసాడు యేసు ప్రభు. అమ్మ బాగా మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. మన విశ్వాసం ఎలాంటిది? ఎప్పుడో జరిగింది అండి. లాజర్లో ఇచ్చాడండి. ఒక యవనస్తుడు నాతో వాదించాడండి. ఒక చర్చికి వెళ్ళే యవనస్తుడు నాతో వాదించాడు, అక్క లాజర్ సమాధి నుంచి లేచాడంటే నేను నమ్మను. రక్షణ పొందుతాడండి ఆ వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి అన్న మాట నాకు ఇక మాట ఏడ్చాను ఆ యవనస్తుడు కొరకు. నేను ఆధునికత, మోడర్నెస్ అనేటువంటిది డ్రస్సుల్లోనూ ఒకవేళ బుద్ధుల్లోనూ తెచ్చేసుకుని అసలు యేసయ్య అంటే కూడా మర్చిపోయే తరంలో బతుకుతున్నాం మనం.
విశ్వాసం ఉంటే ఆయన ఉన్నాడని వచ్చాం మనం. యేసుప్రభు అన్నాడు, నా కొరకు దివారాత్రులు కనిపెట్టుకునిచుండు వారిడల నేను నిశ్చయముగా న్యాయం తీర్పును అని చెప్పి నేను వస్తాను భూమి మీదకి. మళ్ళీ అసలు విశ్వాసం అనేటువంటిది ఉంటుందో లేదో నాకే తెలియట్లేదు. అమ్మ బాగా అర్థమవుతుందా? విశ్వాసం ఎలా మారిపోతుంది ఈ రోజుల్లో అంటే అవిశ్వాసం కింద మారిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చి ఏమడగాలి తెలుసా? నన్ను ఎప్పుడు అవిశ్వాస లిస్టులో పెట్టొద్దునైనా. ప్రకటన 21:8 నరకానికి వెళ్ళి లిస్టులో ఒక లిస్ట్ ఉంది తెలుసు కదా, పిరికి వారును అవిశ్వాసులు. చెప్పండి, ఎవరు వెళ్తారంటే నరకానికి? విగ్రహానికి కూడా ఎలాగ వెళ్తాడో అవిశ్వాసం కూడా ఎలాగ వెళ్తాడో అర్థం. అమ్మా జాగ్రత్త. మోడర్న్ కల్చర్ అండి, ఆధునిక ప్రపంచంలో ఉన్నామండి. 3 గంటల ప్రార్థన, 3 గంటల చర్చ. అబ్బాయి ఆ చర్చ దాంట్లో అయిపోతుందండి బాబు, ఎంత మంచిదో ఆరాధన అక్కడ. చెప్తే ఒకటే మాట ఉంటాను, వినుట వలన వినడానికి ఇష్టపడం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం మనం. ఏమంటే అవిశ్వాసంలోంచి నేను విశ్వాసం నడిపించేది ఏంటి అంటే చెప్పండి, యేసు క్రీస్తుని గురించిన మాట. చెప్పండి, యేసు క్రీస్తు గురించి ఎందుకు? దీనికి రాసుకోండి, Hebrews 12:1. ఆయన పేరు ఏంటంటే విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన వైపు చూస్తే ఏమొస్తుంది అంటే విశ్వాసం. దాని కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. ప్రభా, పరిస్థితులు ఎలాంటివైనా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా, శోధకుడు ఎన్ని రకాలుగా నాలో విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు నేను చాలాసార్లు ఈ మాటను మనం మాట్లాడుకుంటాం కదా. ఏదైనా మనములో స్టార్ట్ అయిన పాపం ఏంటి చెప్పండి, చెప్పాలి మీరు ఎవరైనా. పండు అండి తినొద్దన్నాడండి, అవ్వమ్మ తినేసిందండి. పండు తినిందండి, అదే మొదటి పాపం అంట. కాదు, పండు తినకముందు ఆమెలో ప్రవేశించిన మొదటి పాపం అవిశ్వాసం. ఇది నిజమా అనగానే అవునులే, దేవుడి మాట నిజం కంటే ఈవిడి మాట నిజమేనండి. అవిశ్వాసంలోంచి అవిధేయతకి దారితీసింది, అవిధేయత అక్రమంలోనికి దారితీసింది. అన్నీ ఆలే. చెప్పండి, అవిశ్వాసం దేంట్లో దారితీసింది? అవిధేయత. అవిధేయత దేంట్లో దారితీసింది? అక్రమం. అంతే. పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ప్రభు అంటాడు కదా, అక్రమం చేయవాళ్ళారా పక్కలేదు పక్కలేదు పక్కలేదు. జాగ్రత్త. యవనస్తులారా, అసలు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడుతున్నావా? యవనస్తురాలా, యవనస్తుడా, రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నామా? రక్షణ పొందిన మనం విశ్వాసంలో ఎదగడానికి, వాక్యంలో బలపడడానికి ఇష్టపడుతున్నామా? దాని కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. ప్రభా, మా విశ్వాసం వృద్ధి పొందించు. చెప్పండి, దేనికోసం ఉపవాస ప్రార్థన అంటే? విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభా. ఇది అవిశ్వాసం వద్దని ప్రార్థన చేద్దాం. రెండోది అల్ప విశ్వాసం. చెప్పండి, రెండోది ఏంటండి? అల్ప విశ్వాసం. అంటే నాకు టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చెప్పట్లేదు, ప్రతి దానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అల్ప విశ్వాసానికి రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 14:37. మత్తయి సువార్త 14:37. ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు. నన్ను చూడండి, మీరు రెఫరెన్స్ రాసుకుని నన్ను చూడాలి. ఎవరో చాలా జాగ్రత్తగా వినాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దయచేసి చాలా జాగ్రత్త వినాలి. అక్కడ ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు శిష్యుల్ని నావ మీద పంపించేశాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళారు. తుఫాన్ ప్రారంభమైంది. అక్కడ ఆయన వాళ్ళ మధ్యలోకి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు అలల మీద నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వచ్చేటప్పటికి బోతగా నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభుడు నేనే, భయపడకుడి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నేనే, భయపడకుడి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, బావేనండి, నీవే అయితే నీ ఎద్దుకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇవ్వు అన్నాడు. రా అన్నాడు. ఆయన రమ్మనగానే వాకింగ్ స్టార్ట్ చేశాడు. వాకింగ్ ఎలా స్టార్ట్ చేశాడు చెప్పాలి. విశ్వాసంతో మొదలుపెట్టాడు లేదా? ఆ విశ్వాసంతో మొదలుపెట్టాడు. మంచి విశ్వాసంతో మొదలుపెట్టాడు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను. నన్ను రమ్మన్న యేసు ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన రమ్మనగానే నేను వెళుతున్నాను, నన్ను నడిపిస్తాడు అని చక్కగా నడుస్తున్నాడు. నడిచాడు. ఈలోపు యేసు ప్రభు మీద చూపు కాస్త అలల వైపు, గాలి వైపు, సముద్రం వైపు చూచి మునిగిపోసాగెను. చెప్పండి, ఏమైపోయాడండి? తన ఫిక్స్ చేసిన ఐస్,
తన చూపు, తన దృష్టి, తన కేంద్రీకరణ యేసు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సముద్రం మీదకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డల ఒక ప్రశ్న, ముందు అలలు లేదా? ముందు సముద్రం లేదా? ముందు అదే సముద్రం, ముందు అదే అలలో. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటారు? యేసు వైపు చూస్తున్న విశ్వాసపు చూపులు కాస్త పరిస్థితుల వైపు చూడడం మొదలుపెట్టినాయి. మునిగిపోసాగాడు. ప్రభా అన్నాడు, చీపట్లు లేవనెత్తాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఏల సందేహపడితివి. అల్ప విశ్వాసము అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఉంది కానీ దాంట్లో డౌట్ ప్రారంభమైంది అని అర్థం. అవిశ్వాసం అంటే మొత్తం విశ్వాసం పోయింది. అల్ప విశ్వాసం అంటే విశ్వాసంలో ఒక అనుమానం ప్రారంభించింది. అమ్మ బాగా అర్థమవుతుందా? అల్ప విశ్వాసి ఎందుకు డౌట్ వచ్చింది నీకు? ఈరోజు ప్రభుని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మొదటిగా ఏమడగాలి? ప్రభా, నువ్వు ఉన్నావు, నీ దగ్గరికి వచ్చాను, నాలో అవిశ్వాసం ఇప్పుడు రానివద్దు. రెండవది, అల్ప విశ్వాసిగా నేను ఇప్పుడు మారొద్దు ప్రభా. ఎన్ని పరిస్థితులు ఎలా వచ్చినా, ఎంత సముద్రపు అలలు లేచినా, ఎంత నా నావ తాకినా, ఈ భయంకర సందర్భంలో నేను ఇటు అటు ఊగినా నువ్వు నా నావలో ఉన్నావనేటువంటి నమ్మకం నాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు నా ఎదురుకుండా ఉన్నావు, నా దిక్సూచిక నువ్వని నాకు నేను నడిపించు ప్రభా. ఇదండి మనం అడగాల్సిన ప్రార్థన, ఇదండి మనం చేయాల్సిన ఉపవాస ప్రార్థన. ఎప్పుడన్నా విశ్వాసం వృద్ధి పొందించుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసావా? మొదలుపెట్టు. వారానికి ఒక్కసారి శోధన జయించటకు, విశ్వాసం వృద్ధి పొందించటకు ఆ రోజు ఆ 2 విషయాలకే ప్రార్థన చేయి. నేను ఒకటే చెప్తాను, ప్రతి విశ్వాసి ఈ 2 విషయాలకి ఉపవాస ప్రార్థన అంటే నిజంగా జీవితం జీవిస్తామండి మనం. షూర్, గ్యారంటీ. మీరు ఏ పేపర్ మీద రాసామంటే నేను రాసిస్తాను. నేను ఇది ప్రభు మనకు నేర్పించిన పాఠాలు. చెప్పండి, ఏమొద్దని ప్రార్థన చేద్దాం? అవిశ్వాసం వద్దు. రెండవది ఏమొద్దని ప్రార్థన చేద్దాం? అల్ప విశ్వాసం. మూడోది చూడండి, మనం ఏముండాలని ప్రార్థన చేద్దామంటే ప్రభా నాకు ఆవగింజంత విశ్వాసం తెచ్చే ప్రభాని ప్రార్థన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 17 నుంచి 21 వచనాలు. 17 నుంచి 21 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అమ్మా మీరు విశ్వాసం లేనందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు ఏం చేయండి అంటే, నేను ఒక మాట చెప్తాను, నన్ను చూడాలి. మీరు ఇక బైబిల్ చూడకండి, నన్ను చూడండి. మీకు ఆవగింజంతటి విశ్వాసం అంటే ఈ రాయిని తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడద్దన్నాడు. ఈ కొండని సముద్రంలో పడమంటే పడద్దన్నాడు. చాలామంది అనుకుంటారు, ఏంటి ఆవగింజంత పోతంత ఉంటుందండి అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే పెద్ద విశ్వాసం అక్కర్లేదండి, కొంచెం ఉంటే చాలండి. అమ్మ తప్పు అర్థం చేసుకోకండి. ఒకడు ఇప్పుడు దాకా ఆ అర్థంలో ఉంటే కొంచెం బయటికి రండి. అమ్మ ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ సముద్రంలో పడద్దంటే అర్థం ఏంటి? నీ సమస్య బండలాగున్నా, కొండలాగున్నా, జెరుబ్బాబెలు యొక్క పర్వతంలాగున్నా దేవుడు దాన్ని చదరభూమిగా మార్చగలడు. ఎందుకు అంటే నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉండాలంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆవగింజలు అంటే చిన్నది కాదు. ఆవగింజలు అందరూ చూసారో చూడలేదు? పిల్లలు ఆవగింజని తెలుసు కదా, ఇంత ఉంటుంది కదా. ఆవగింజ ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ నేను చేతిలో పట్టుకుంటే కనబడదు కూడా, రౌండ్గా ఉంటుంది. చెప్పండి ఎలా ఉంటుంది? ఆవగింజంత విశ్వాసం అంటే పూర్ణ విశ్వాసం అని అర్థం. చెప్పండి, ఆవగింజ విశ్వాసం అంటే అర్థం ఏంటమ్మా? ఫుల్ విశ్వాసం. కొంచెం ఉంటే చాలండి అనకండి, ఈరోజు కొంచెం మారండి. పూర్ణ విశ్వాసం, ఆవగింజ విశ్వాసం అంటే దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నాకు ఆవగింజ విశ్వాసం దయచే ప్రభా. ఎలాంటి సమస్యలైనా ఎత్తి సముద్రంలో పాడవేయగలిగిన శక్తి నాకు అనుగ్రహించు ప్రభా. సముద్రంలో పాడేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క కొండలో నాకు కొండలుగా అనిపించకూడదు, చదరగా అనిపించాలి. అది ఆవగింజ విశ్వాసం అంటే. అమ్మ నా మాట మీకు అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు? ఏమడగాలి? నాకు ఆవగింజ విశ్వాసం ఉంది. ఆవగింజ ఎలా ఉంటుంది చెప్పండి? రౌండ్ ఉంటుంది. సరే, మీరు ఆవగింజలు ఎప్పుడన్నా నానబెట్టారా? అమ్మ నానబెట్టారా? ఎంత అవుతుందా? నానబెట్టిన ఆవగింజ అలాగే ఉంటుంది, తాలింపులు వేసిన అలాగే ఉంటుంది, ఉడికిన అలాగే ఉంటుంది. ఇదేంటి? మన విశ్వాసం అలా ఉంటుంది.
అంటే ఏ పరిస్థితుల గుండా మన విశ్వాసం ప్రయాణం చేస్తున్నప్పటికీ విశ్వాసం మారకూడదు. అది ఆవగించిన విశ్వాసం. నువ్వు ఏ పరిస్థితిలో ప్రయాణం చేసినా, ఉడుకుతున్నావా ఉడుకు, కానీ లోపల చేరకూడదు. మీరు ఎప్పుడైనా ఆవగింజలు తీసి కూరలో ఉడికిన ఆవగింజలు ఒక 4-5 గంటలు ఉడికిన లేకపోతే సాంబార్ తాలింపులు వేసిన ఆవగింజలు తీసి పంటికి అన్నవలాంటి దాంట్లో సాంబార్ టేస్ట్ ఏమి రాదు, ఆవగింజ టేస్టే ఉండదు. అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ విశ్వాసం మారకూడదు. అది ఆవగించిన విశ్వాసం. అర్థమైంది? అర్థం కాలేదు? ప్రభుని ఏమడుగుదాము ఫస్ట్ ప్రార్థనలో? ప్రభా నాకు ఆవగించేంత విశ్వాసం దయచేయి. చివరిది, ప్రభా నాకు అమూల్యమైన విశ్వాసం దయచేయి. చెప్పండి, ఏం విశ్వాసం అడగాలంట? చెప్పండి, గట్టిగా చక్కటి చెప్పాలి. నన్ను ఆ లెవెల్కి తీసుకెళ్ళి ప్రభా నన్ను అమూల్యమైన విశ్వాసం లెవెల్కి తీసుకెళ్ళిపో ప్రభా దయచేసి. ఈ లెవెల్స్ అన్నింటిలో నేను ఫెయిల్ అయిపోతున్నాను. నాకు అవిశ్వాసం వద్దు, అల్ప విశ్వాసం వద్దు, నేను ఆవగించిన విశ్వాసం. నెక్స్ట్ స్టెప్ అమూల్యమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. అమూల్యమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, దయచేసి రెఫరెన్సెస్ రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, పేతురు రాసిన రెండో పత్రిక 1:1. నన్ను చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆ పరీక్ష చేత, శోధన చేత పరీక్షకు నిలిచినదే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అది మహిమ, మెప్పు, ఘనత కలుగుటకు కారణమవుతుంది. అంటే అర్థం ఏంటంటే, మన విశ్వాసం శ్రమల గుండా వెళ్ళినప్పుడు, సమస్యల గుండా వెళ్ళినప్పుడు, బాధల గుండా వెళ్ళినప్పుడు, బలహీనతల గుండా వెళ్ళినప్పుడు, మరణాంధకారపు లోయల గుండా వెళ్ళినప్పుడు, కీడు గుండా వెళ్ళినప్పుడు, ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళాలంటే సువర్ణము కింద మార్చబడిన విశ్వాసంలోకి వెళ్ళాలి. సువర్ణం కాల్చబడతది, అప్పుడే అది వన్నే దేవుడు ఇస్తాడు దానికి కదా. మన ప్రభుతేజ గారు మాట చెప్పారు కదా, యోగుని చైన్లాగా వేసుకుని వెళ్తున్నాడంట, ఎత్తడా పొత్తడా అని అడిగిందంట సాతాను. యేసు ప్రభు, రే బాబు అది పొత్తడరా ఎత్తడ కాదు, శుద్ధిగా రా అని కొలువులో వేశాడంట. ఈరోజు నిన్ను నన్ను కూడా సాతాను ముందు సవాలుగా నిలబెడుతున్నాడు. నా బిడ్డలో ఉంది మామూలు విశ్వాసం కాదు, అమూల్యమైన విశ్వాసం చూసుకో అంటున్నాడు దేవుడు. శ్రమల గుండా నడిపిస్తున్నాడు. నేనే దొరికానా ప్రభా అన్నావు అనుకో, ప్రభు అంటాడు, ఓహో వద్దా, అయితే వద్దులే, నేను చల్లని లేస్తూ ఉంటా అక్కడ, నీకే బహుమానం లేదు, కిరీటం ఏమీ వద్దు, మెప్పొద్దు, మహిమొద్దు, ఘనతొద్దు, వద్దులే. నేను ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు కూర్చుని అందరిని ప్రశ్న అడుగుతాను. నీ ప్రక్క నువ్వు ఒక స్కూల్లో పనిచేస్తున్నావు, మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. సరే, మీ అందరి మీద ఎందుకు, ఒకళ్ళ మీదే మాట్లాడుకుందాం. మన సురేష్ అన్న ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు, హైదరాబాద్ బేస్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అన్న. సురేష్ అన్నకి ప్రమోషన్ ఇవ్వకుండా తనతో పాటు జాయిన్ అయినందుకు ప్రమోషన్ ఇచ్చాడు. పర్వాలేదులేండి, ఆ ప్రమోషన్ వద్దులేండి అనేవాళ్ళు ఎవరు ఉంటారు? చెప్పాలి ఎవరన్నా? గణేష్ అని అంటే ఎవరన్నా? ఇక్కడ మాత్రం ప్రమోషన్లు కావాలి. దైవ సంబంధమైన శ్రమల్లో, పరిస్థితుల్లో ప్రభు అమూల్యమైన విశ్వాసం స్థాయికి తీసుకెళ్ళడానికి మనల్ని శోధనలు కూడా నడిపిస్తానంటే వద్దు ప్రభు అన్నవరకు ఇక్కడ ఏం చేయడు, వదిలేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఒకవేళ ఈ అన్న గురించి, బెన్నీ అన్న గురించి చప్పట్లు కొడతాను అనుకోండి, వెరీ గుడ్ బెన్నీ, ఏం సాధించేవయ్యా, ప్రభు కొరకు ఏ శ్రమలో నిలబడ్డావయ్యా, చప్పట్లు కొడుతున్నాడు. నేను శ్రమ పడ్డా, నాకు ఏం బాధలు లేవు, ఇంట్లో మాత్రం కూర్చుని ప్రభా 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 అనుకుని సంతోషంగా గడిపేసి నీ లోకంలో నాకు ఏ శ్రమ రాలేదు, చచ్చిపోయాడు. అడిగి వెళ్ళిన తర్వాత ఆ బెన్నీ నీకు చప్పట్లు కొడుతూ ఉంటే అందరూ సిగ్గుతో తల ఉంచుకుంటాను. అప్పుడు ఏం చేసినా వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు కదా. జాగ్రత్తగా ఉంటారా? అమూల్యమైన విశ్వాసం స్థాయికి మనం వెళ్ళాలి అంటే శోధనగా ఉండా వెళ్ళాలి. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా మా విశ్వాసము వృద్ధి పొందించు. గట్టి చెప్పండి, ఏమడుగుదాం? దానికోసం ప్రార్థన చేద్దాం. చివరి రెఫరెన్స్ రాసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 28:16. ఎవరు నేర్పిస్తున్నారండి మనకి విశ్వాసం గురించి ప్రార్థన అంటే? యేసు ప్రభువే నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు అంటే ఆయనలా ఉండాలని నేర్పించాడు. ఆయన ఎవరు అంటే
ఆయన చెప్తున్న మాట నా వెనకాల చెప్పండి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు దేని మీద విశ్వాసం? సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే. ఆయన ఎవరు? పరిశోధించమని రాయి, తలరాయి, మూలకు తలరాయి, అది అమూల్యమైన రాయి. యేసు ప్రభే అమూల్యమైన వాడుగా మారాలంటే దంచబడ్డాడే. యేసు ప్రభే అమూల్యమైన వాడుగా మారాలంటే ఆయన కొట్టబడ్డాడే. యేసు ప్రభు భూమి మీద ఆకాశంలో కింద ఉన్న వారి కంటే హెచ్చించబడిన నామము కలిగిన వాడుగా ఉండాలంటే ఆయనే శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. యేసు ప్రభు దేవుని కుమారుడేంటి, దేవుడేంటి, ఆయనంత లెవెల్కి రావాలంటే ఆయనకే అంత శ్రమల అవసరం వచ్చిందే. మనకు వద్దా? ఆయన అమూల్యమైన వాడుగా మారాలి అంటే అన్ని శ్రమలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు నీకు నాకు ఆ అమూల్యమైన విశ్వాసం స్థాయికి చేర్చాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని, ప్రభా నన్ను ప్రార్థనలో, నన్ను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, నాకు ఆవగించిన విశ్వాసం ఇప్పించండి. నాలో అవిశ్వాసముతో ప్రభా, నాలో అల్ప విశ్వాసముతో ప్రభా అమూల్యమైన విశ్వాస స్థాయికి చేర్చండి. నేను అలసిపోయే నా జీవితంలో ఓడిపోతున్నాను, నేను గెలవాలి. 2 ఉపవాస ప్రార్థనలు ఇచ్చుకున్న యేసుక్రీస్తు ప్రభువు. ఒకటి శోధనలను జయించి లోకమును జయించుటకు, 2వది విశ్వాసములో నిలబడటకు. కాబట్టి అట్టి ఉపవాస ప్రార్థనా జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.